వచ్చారు సార్. మీరు 94లో వచ్చారు. అప్పుడు నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను సార్. అప్పుడు కూడా మీరు ఒక పెద్ద ప్రోగ్రామ్ చేశాను ఇక్కడ సోలాపూర్లో. తర్వాత 2 ఏళ్ళ కింద వచ్చారు. సత్యనారాయణ గురం గారు మీకు ఆహ్వానించారు, వచ్చారు, గుర్తంటే వచ్చారు సార్. ఫస్ట్ సార్ సోలాపూర్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. మొట్టమొదటిసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పెద్ద వేరే వేరే రాష్ట్రం మహారాష్ట్ర వెళ్ళిన ఫీలింగ్ ఏం కలిగింది. ఎందుకంటే అంతమంది తెలుగు వాళ్ళు అందరూ ఇక్కడ. కాకపోతే ఏంటంటే అవడానికి తెలుగు వాళ్ళే అయినా వాళ్ళ ఇక్కడ వ్యవహారిక భాష మాత్రం మరాఠీ. వాళ్ళ కల్చరు, వాళ్ళ భోజనాలు అన్నీ అంటే చాలా ఏళ్ళు ఒక ప్రదేశంలో కనుక ఉంటే మనం మమేకం అయిపోతాం వాళ్ళతో. అప్పుడు చాలా ఆశ్చర్యపోయాయి, ఎన్ని లక్షల మంది తెలుగు వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఉంటూ వాళ్ళు బతుకుతూ మహారాష్ట్ర అభివృద్ధికి చాలా కృషి చేశారు. పైగా మరాఠా అంటే నాటకాలకు చాలా ప్రసిద్ధి, నాటకాలు, థియేటర్. ఎందుకంటే నేను నటుడిని, రంగస్థల నటుడిని కాబట్టి చాలా ఎంజాయ్ చేశాను. అది అందుకే ఇది నాలుగోసారి వచ్చాను. అంతకుముందు నేను భివండి ఇంకో చోటుకి వెళ్ళాను. అక్కడ కూడా వీళ్ళే ఉన్నారు కదా, మీ వాళ్ళే. అది మంచిది. ఎప్పుడు గొప్ప అనుభూతి ఉంది కాబట్టి ఇన్నిసార్లు వచ్చాం కదా. సార్ మీరు గొప్ప శివభక్తులు. తర్వాత శివాజీ మహారాజ్ గురించి మీ ఇంత ప్రేమ ఇంత ఉన్నది. మేము మన పాడ్కాస్ట్లో మీరు చూస్తాం సార్ ఇంటర్వ్యూలో. అయితే శివాజీ మహారాజ్ గురించి మీకు ఎప్పుడు ఆయన గురించి ఆయన మౌనత ఎట్లా తెలిసింది సార్? చాలామంది ఏమనుకుంటారంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం మహారాష్ట్రకే కాదు, మా చిన్నప్పటి నుంచే మొత్తం యావత్ భారతదేశానికి అతను నాయకుడు. ఛత్రపతి అంటే యావత్ భారతదేశం ఒక ఛత్రం కింద తీసుకొచ్చిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ. అంచేత మేము చిన్నప్పటి నుంచి అంటే నా బాల్యం నుంచే, నేను ఇప్పుడే ఒక మిత్రుడు అడిగితే చెప్తున్నా, చాలామంది మహారాష్ట్రకి సంబంధించిన మనిషిని కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ వేషం వేసి శివాజీ గణేషన్, యాక్చువల్గా గణేషన్ ఆయన పేరు, శివాజీ గణేషన్ ఎందుకు పేరు వచ్చిందంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గెటప్ వేసాడు, నాటకాలు వేశాడు కాబట్టి పర్మనెంట్గా. మామూలుగా గణేషన్ అంటే ఎవరు గుర్తుపట్టరు. అట్లాగా ఆయన మన సంస్కృతిని, మన భావాల్ని, మన జాతిని రక్షించిన మహానుభావుడు. అందుకని ఆయన పట్ల ఎప్పుడూ మాకు గౌరవం, ప్రేమ. ఆయన తలుచుకుంటేనే రక్తం ఉప్పొంగుతుంది. అందుకని నెక్స్ట్ జనరేషన్కి ఆయన గురించి ఏదన్నా కొంచెం చెప్పాలన్న ఉద్దేశంతో మా కార్పొరేటర్, బీజేపీ కార్పొరేటర్ గుర్రం సత్యనారాయణ చాలా ఆత్మీయుడు. ఈసారి సభాముఖంగా చెప్తున్నాను, బీజేపీ కార్పొరేటర్గా గెలిచినందుకు అభినందనలు తెలియజేస్తూ ఆ కారణంగా నన్ను ఇక్కడ ఆహ్వానించాడు. సరే, నేను మా మిత్రులు మా రవికుమారు, శివకుమార్ ఇద్దరితో కలిసి ఇక్కడికి రావడం జరుగుతుంది. సో శివాజీ భారతదేశం ఉన్నంతకాలం ఛత్రపతి శివాజీ పేరు ఉంటుంది శాశ్వతంగా. సార్ ఇంకొక ప్రశ్న, మీది ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చాను, కానీ ఇది శివుని భక్తి ఎప్పుడు స్టార్ట్ చేసింది, మీకు అనుగ్రహం ఎప్పుడు జరిగింది? అంటే మా ఇంట్లో శివారాధన చిన్నప్పటి నుంచే ఉన్నది. కాకపోతే ఏమిటంటే భక్తి అనేది ఏమిటంటే ప్రతి వాళ్ళ జీవితంలో ఒక భాగమే కదా. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక దుర్ఘటన, కేరళలో జరిగిన దుర్ఘటనలో చాలామంది అయ్యప్ప దగ్గర శిఖరం కూలిపోయి చాలామంది చచ్చిపోయారు. అప్పుడు నాకు కలిగిన ఆవేదనలో చాలా ఆటగదరా శివ అని కావ్యం రాశాను. అది పాపులర్ అయింది. అలాగా శివభక్తి నాకు ముందు నుంచి ఉంది, కానీ కొంచెం సెలబ్రిటీ అయ్యేటప్పటికీ అది కొంచెం ఎక్కువ ప్రచారం అయ్యి నాకన్నా మంచి చాలా గొప్ప శివభక్తులు చాలామంది ఉన్నారు. సార్ జీవితంలో అదొక భాగం సార్. జీవితంలో అమ్మ ఓ భాగం, నాన్న ఓ భాగం, భక్తి ఓ భాగం, దానం ఓ భాగం, బాగా సమాజానికి ఉపయోగపడడం ఒక భాగం, మనం ఆనందపడ, ఇట్లా దేని సిగ్మెంట్స్ దానికి ఉంటాయి. అందులో ఆధ్యాత్మికత కూడా ఒక చిన్న పోర్షన్ అంతే. 30 సంవత్సరాల పైన 1983 నుంచి 40 సంవత్సరాల పైన సినీ రంగాన్ని ఆరాధించేశారు. 3 మంది అవార్డులు కూడా తీసుకొని ఒక ఇంత పెద్ద సినీ నటుడు, గొప్ప యాక్టరు
ఆధ్యాత్మికంగా ఇక్కడికి పయనం చేస్తారు అంటే జీవిత గమ్యం ఏముండదు కదా. ఎవరి ఏ అల్టిమేట్గా ఎవరు ఏం చేసినా అటు వెళ్ళాల్సిందే కదా. నదీనాం సాగరో గతి, ఏ నదికైనా అల్టిమేట్గా వెళ్ళాల్సింది సాగరంలోకే కదా. అదే నాది శివతత్వం, అటు శివుడి వైపు లాగింది అంతే. మన ప్రత్యేకత లేదు, ఆయన అనుగ్రహం. కాకపోతే శ్రీరంగాన్ని రాణించిన వాళ్ళు ప్రపంచంలో కూడా ఎన్నో అడ్డదారిలోకి ఎదుర్కొంటారు, మీరు మాత్రం ఇక్కడ శివరాత్రిని సాధిస్తున్నారు. ఎవరి భక్తి వాళ్ళకు ఉందండి. మనకంటే అన్ని ప్రచారంకి రావు. ఇప్పుడు నేను పాటలు రాస్తాను కాబట్టి ఓ శివతత్వం ఉందని. ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు హీరో, ఆయన రమణ మహర్షికి చాలా భక్తుడు. అతను ఎవ్వరికి తెలియకుండా సైలెంట్గా వెళ్ళి వచ్చేస్తుంటాడు. అలాగే రజనీకాంత్ అరుణాచలం వెళ్ళి వస్తుంటాడు. రజనీకాంత్ రాఘవేంద్ర స్వామి భక్తుడు. అలాగే మా రాఘవేంద్రరావు గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి. చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. అంటే మానసిక సంతృప్తి కోసం భక్తి. ఇది బయట వేషం ఏదైతే ఉందో అది భక్తి, ఇది భక్తి. నెక్స్ట్ నాని అనే హీరో, ఆయన శ్రీకాంత్ డైరెక్టరు. అతని సినిమా ప్యారడైజ్ అని ఒకటి చేస్తున్నాను, చాలా చాలా మంచి వేషం. అలాగే చేనేత కార్మికుడిగా ఒక సినిమా చేస్తున్నాము. అందులో నేను చేనేత కార్మికుడిని, నా మనవడు వాడు అదే నేస్తూ ఉంటాడు. ఆ బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీ చాలా గొప్పగా వస్తుంది. నేను దాని గురించి ప్రస్తావన చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సినిమాకి మీరు ఎలా ఉపయోగపడతారు, లేదా మీ కమ్యూనిటీ గురించి ఆ సినిమాలో అంత బాగా చెప్పాము కదా, అది మ్యూచువల్గా ఎలా వర్కౌట్ అవుతుందో నేను భవిష్యత్తులో మీతో కూర్చొని మాట్లాడదాం అనుకుంటున్నాను. సోలాపురంలో మన తెలుగు వాళ్ళు కూడా ఇంత పెద్ద ఘనత సాధిస్తుంది సార్. ఇప్పుడు ఎమ్మెల్యేలు సోలాపురంలో ఉన్నారు సార్. ఏపీ కూడా కావాలని కోరుకుంటున్నాను. అది మళ్ళీ రండి, ఏముంది. ఎందుకంటే మన వాళ్ళు నాకు ఒకటే, ఎక్కడున్నా సరే మన తెలుగు వాళ్ళు ఒక యూనిటీగా ఉంటే. ఇవాళ ఇప్పుడు నేను ఆసుపత్రికి వెళ్ళి వస్తున్న 60 ఏళ్ల క్రితం తయారు చేసిన పెట్టిన ఆసుపత్రి మార్కండేయ అసహకారి ఆసుపత్రి ఎంత వైభవంగా ఉందండి. అలాగా ఎక్కడికి వెళ్ళినా సరే మన తెలుగు వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకుంటూ సమాజానికి ఉపయోగపడుతున్నట్టు చాలా గొప్ప విషయం. సార్, మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు టచ్ సార్, అది అనుభూతి ఎలా ఉంది సార్? అది అప్పుడే రాసి నేను అప్పుడే చెప్పాను కదా. అంటే దేశం కోసం నిస్వార్థంగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా కష్టపడి మన దేశాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకొస్తున్న ఆ మహానుభావుని కలవడం నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం. అందుకే ఒకే వాక్యంలో ఆయన చూడగానే, ఆయన ముట్టుకోగానే నా జీవితం ధన్యమైంది అని రాశాను. నాకు పాలిటిక్స్, నేను కేవలం ఆయనని ఒక దీపం ఉందనుకోండి, జ్వాల ఉందనుకోండి, దాన్ని దూరం నుంచి నమస్కారం చేసుకుంటాను, దగ్గరికి వెళ్ళను. పాలిటిక్స్ అలాంటివి నా వల్ల కాదు. ఏమో తర్వాత వద్దనిపిస్తే నేను ఏం చేయను. అది మన చేతిలో ఏమీ లేదండి. ఎప్పుడు ఏ రూట్ మారుతుందో మనకేం చెప్పగలం. బట్ ఎప్పుడు ఒకటి సత్యం, ఆధ్యాత్మిక జీవనంలో ప్రశాంతత ఉంది. ఎవడైనా ప్రశాంతత కోరుకుంటాడు. అది ఉన్నంతకాలం అలా ప్రశాంతంగానే ఉందామని కోరిక. మోదీ రూప దీపం అఖండ వెలగాలని మీ యోగదానం ఇయ్యారా? మోదీ రూప దీపం అఖండ వెలగాలని మీ యోగదానం కాంట్రిబ్యూషన్ వెలుగుతోంది, ఇంకా వెలుగుతుంది అంతే. మేము వెనకాల ఉంటాం కదా. మేము ఒక లేదు యాక్టివ్గా అంటే క్రియాశీలంగా మేమేం చేయము, అభిమానిస్తాము. ఆ యజ్ఞంలో మేము ఒక సమిధవుతాం అంతే. సార్, 3 సార్లు ఇండియా సార్, అందులో ఒక రోజు ఎప్పుడు మరవాలేదు సార్. సముద్రం పిక్కలు చేపలు తీసినారు సార్. అలాగే సార్, మీకు సెంట్రల్ గవర్నమెంట్ గురించి మన పురస్కారాలు ఇచ్చారు సార్. మనం పనిచేసి కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదానచన అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. మనం పని చేసుకుంటూ పోదాం, వచ్చే ఫలితం వస్తుంది, లేకపోతే రాదు.
నేను ఇందాకే చెప్పాను కదా, సోలాపూర్ వస్తే ఏదో వేరే రాష్ట్రం వచ్చినట్టు అనిపించట్లే, మన సొంత వాళ్ళ ఇంటికి వచ్చినట్టే ఉంది. ఇక్కడ ఫుడ్, ఇక్కడ ఆత్మ అభిమానం, ఇక్కడ ప్రేమ, ఇక్కడ వాత్సల్యం. సో నేను ఎప్పుడు అవకాశం వచ్చినా సోలాపూర్ వస్తూనే ఉంటాను. లేదు, ఎవరో వేరే ఒక కుర్రాడు చేస్తే నేను ఫ్రీగా యాక్ట్ చేసి పెట్టాను అంతే. సార్ మిథునం తర్వాత మీరు మరో పిక్చర్ డైరెక్షన్ చేయబోతున్నారు? లేదు, అక్కడ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు వచ్చిన బాధ ఏమిటంటే ఇది కమర్షియల్ ప్రపంచం. అలాంటి ఆర్ట్ ఫిల్మ్స్కి చాలా కష్టం. అంటే ప్రొడ్యూసర్ లేరు. మన సోలాపూర్లో ఎవరన్నా మంచి ప్రొడ్యూసర్ ఉంటే చెప్పండి, తప్పకుండా చేద్దాం. సార్ ఇంకోటి సార్, తెలుగు పిక్చర్ గ్లోబల్ మా అమ్మ పేరే మన రేణుక. ఉదాహరణ నాకు అప్పుడు అమ్మాయి లైబ్రరీలో అమ్మాయి స్పీచ్ చాలా అద్భుతంగా, అమ్మాయి నాకు అప్పుడప్పుడు మెసేజ్లు పెడుతుంటుంది. మన ఈ ఎంటర్ అవుతున్నప్పుడు అమ్మాయి పేరు రేణుక. ఉదాహరణ కృతజ్ఞతలు తల్లి, చాలా సంతోషం. తెలుగు పిక్చర్ గ్లోబల్ అయింది సార్, హిందీ కన్నా ముందు అవును. అదే సేమ్ టైంలో సార్ మన తెలుగు కళాకారులకు అవకాశం ఇస్తుంది సార్. హీరోయిన్లు అక్కడనే, విలన్లు అక్కడనే, సంగీతకారులు అక్కడనే, అంత టెక్నీషియన్ అక్కడనే. మందికి అవకాశం ఇవ్వలేదు. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? దానికి వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, గ్లోబలైజేషన్ అవ్వాలంటే అన్ని రాష్ట్రాల నుంచి ఒక హిందీ వాడు, మరాఠీ వాడు, ఒక కేరళ వాడు, ఇంతమంది అయితే ముందు నేషనల్ అవుతుంది. ఆ నేషనల్ నుంచి గ్లోబల్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. అయితే తెలుగు వాళ్ళని తీసుకోకూడదని ఏం లేదు. నేను హిందీ సినిమా చేశా, తమిళ్ సినిమాలు, మొన్న విజయ్ ఉన్నారు కదా చీఫ్ మినిస్టర్, ఆయనతో 2 సినిమాలు చేశా, కన్నడ చేశా, ఒరియా చేశా. సో అట్లా ఏం లేదు, ఆర్టిస్టులకి ఆ లిమిటేషన్ ఏం లేదండి. సహజంగా అవుతుంది మరి, ఎందుకంటే గ్లోబలైజేషన్ అప్పుడు 10 పాత్రలు ఆంధ్ర నుంచే రావాలి, తెలుగు నుంచే రావాలంటే కష్టం. కాబట్టి గ్లోబల్ అంటే ప్రపంచం అంతా వెళ్ళాలంటే డిఫరెంట్ ఆర్టిస్ట్ కావాల్సి వస్తుంది. కాబట్టి కొత్త అవకాశం మాత్రం తగ్గుతుంది, తప్పదు. ముందు అసలు ఒక దీక్షగా, అంటే ఇప్పుడు ఏదో ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోతే ఉండదు. ఒక ఇష్టంగా దీక్షగా కృషి చేస్తే సాధించలేనంటూ ఏం లేదు. మేము నాటకాలు 18 ఏళ్ళు వేసి రంగస్థలానికి వచ్చాం. వచ్చే ముందు యుద్ధం వచ్చినప్పుడు కత్తి తీయడం కాదు, ముందు కత్తి తిప్పడం నేర్చుకుని యుద్ధానికి రండి అంటే. లేదు, మళ్ళీ ఒకసారి మీరు చెప్పాలి దీంతో. కాదు, అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయింది కదా మరాఠీ. అదే నేను చెప్పింది ఏంటంటే, నేను రాముడిని చూడలేదు, కృష్ణుని చూడలేదు, శంకరాచార్యుని చూడలేదు, వివేకానందుని చూడలేదు. 4 అంశాలు ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, ముద్దెట్టుకున్నాను. నా జీవితం ధన్యమైంది. దీంతో ఆపేస్తే బెటర్. ఎండ్ పంచ్.